దయాదాక్షిణ్య పూర్ణుడు, కృపాసత్య సంపూర్ణుడు, మన తండ్రియును రక్షకుడునైన యేసు ప్రభు వారి యొక్క ప్రశస్తమైన నామంలో దైవవాక్కు అనే ఈ అనుదిన ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తూ ఉన్న మీ అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని యొక్క మహాకృపను బట్టి ఈ వాక్య భాగాలు ఆగకుండా కొనసాగటానికి మీ అందరి యొక్క ప్రార్థన సహకారం ఉంది అని నేను తప్పకుండా చెప్పగలను. మీరు మా కొరకు చేస్తున్న ప్రార్థనను బట్టి కూడా నేను మీకు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఫెయిత్ చర్చ్ నర్సపూర్ అనేటువంటి ఈ యొక్క ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. తప్పకుండా ఇతరులకు పరిచయం చేయాలని తెలియజేస్తూ ఉన్నాను. ఈ దినము కొరకు ఒక వాక్య భాగాన్ని మనము చదువుకుందాము. మొదటి సమూయేలు గ్రంథము 15వ అధ్యాయము 29వ వచనము. మరియు ఇశ్రాయేలీయులకు ఆధారమైన వాడు నరుడు కాడు. ఈ యొక్క మాటను మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు, సౌలు అమాలేకీయులతో యుద్ధం చేసినప్పుడు దేవుడు అక్కడ ఏ పని అయితే చేయొద్దన్నారో ఆ పని చేసినప్పుడు సమూయేలు ప్రవక్త వచ్చి మరి సౌలుతో మాట్లాడుతున్నటువంటి సందర్భం. ఏమని మాట్లాడుతూ అంటారంటే, నువ్వు బలులు అర్పించటం వలన ఆయన సంతోషించడు కానీ మాట వినుటను బట్టి మాత్రమే దేవుడు సంతోషిస్తాడు అని ఆయన చెప్తూ, మరి దేవుని యొక్క మాట వినకపోవటం వల్ల ఇశ్రాయేలీయుల మీద రాజుగా ఉండకుండా యెహోవా నిన్ను విసర్జిస్తూ ఉన్నాడు అని చెప్పి ఆయన చెప్తారు. 28వ వచనంలో, నేడు యెహోవా ఇశ్రాయేలీయుల రాజ్యమును నీ చేతిలో నుండి లాగివేసి నీకంటే ఉత్తముడైన నీ పొరుగువానికి దానిని అప్పగించి ఉన్నాడు. ఎందుకంటే మరియు ఇశ్రాయేలీయులకు ఆధారమైన వాడు నరుడు కాడు. ఇశ్రాయేలీయులకు మరి నీవు రాజు అని నీ మాట చెల్లుబాటు అవ్వాలని నువ్వు అనుకుంటున్నావేమో, దేవుని మాటను పక్కకు త్రోసి. కానీ ఇశ్రాయేలీల మరి ఆ యొక్క రాజ్యమును నీ దగ్గర నుంచి ఆయన లాగివేసి ఇంకొకరికి అప్పగించాలని ఆయన ఇష్టపడతా ఉన్నాడు. ఎందుకంటే ఇశ్రాయేలీలకు ఆధారమైన వాడు నరుడు కాడు. మనము ఆశ్రయిస్తున్నది నరుని కాదండి. మనుషుల్ని నమ్ముకుంటే ఎలా ఉంటదంటే, మనుషులు ఈరోజు ఒకలాగా మాట్లాడతారు, రేపు మాట మారుస్తారు. ఈ రోజే నీకు నేను సహాయం చేస్తానంటారు, రేపు నా దగ్గర ఏమీ లేదని మొఖం చాటేస్తారు. కానీ మన దేవుడు అటువంటి నరుడు కాదు. ఆయన ఇశ్రాయేలులకు ఆధారమైన వాడు నరుడు కాదు. ఆయన దేవుడు. ఆయన ఈ శూన్యములో నుండి సృష్టిని చేసిన వాడు. తన మహత్తు కలిగినటువంటి మాట చేత మరి ఈ సృష్టిని అంతటిని సృజించిన వాడు నీకు ఆధారమై ఉన్నాడు. ఆయన ఆధారమై ఉన్నాడు. దావీదు గారు అంటారు కదా, ఆయనే నాకు ఆధారం, కావున నేను పండుకొని నిద్రపోయి మేలుకుంటాను, ఎందుకంటే ఆయన నాకు ఆధారముగా ఉన్నాడని. ఆయన మనకు ఆధారమై ఉన్నటువంటి దేవుడిగా ఉన్నాడు. కీర్తన 16:2 రాయబడింది, నీవే ప్రభుడవు, నీకంటే నాకు క్షేమాధారం ఏదియూ లేదు. ఆయన మనకు ఆధారమై ఉన్నాడు. ఆయన మనకు క్షేమాధారమై ఉన్నాడు. అందుకనే మనుషులను నమ్ముకొనుట కంటే, రాజులను ఆశ్రయించుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తా ఉంది. ఒకవేళ మీరు ఏ రకమైన పరిస్థితుల్లో ఉన్నారో, మనుషులను ఆశ్రయిస్తూ ఒకవేళ కృంగిపోతా ఉన్నారేమో, మనుషుల సహాయం కొరకు ఎదురు చూసి మనుషులు మొహం చాటేసినప్పుడు మీరు ఇబ్బంది పడిపోతా ఉన్నారేమో, దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది కదా, ఇశ్రాయేలీయులకు ఆధారమైన వాడు నరుడు కాడు. నీకు ఆధారమైన వాడు నరుడు కాదు. ఆయన గొప్పవాడు. ఈ యొక్క సృష్టిని మహత్తు గల మాట చేత చేసినటువంటి దేవుడు నీకు ఆధారమై ఉన్నాడు. ఆయన మీద ఆధారపడి ముందుకు సాగుదాము. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరలోక తండ్రి, నీకు స్తోత్రాలయ్యా. నాయన, ఇశ్రాయేలీయులకు ఆధారమైన వాడు నరుడు కాడు అనే మాట ఈరోజు మాకు ఇచ్చినందుకు వందనాలు తెలుస్తూ ఉన్నాం. దేవానికి వందనాలు. చాలా సందర్భాల్లో ప్రభా మేము మనుషుల మీద ఆధారపడతాము, కానీ మనుషులు చాలా సార్లు తమ ముఖమును మాకు చాటు చేస్తూ ఉంటారు. కానీ నీవు మాకు సమీపంగా ఉన్న దేవుడిగా ఉన్నారయ్యా. తండ్రి నాయన, నీవు నరుడవు కాదు. దేవానికి స్తోత్రాలయ్యా. నాయన తండ్రి, ఈ యొక్క వాక్య భాగాలు చూస్తూ ఉన్న ప్రతి ఒక్క కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోమని అడుగుతూ ఉన్నాం దేవా.
నాయన వారి కుటుంబంలో ఉన్న సమస్యలు, ఇరుకులు, ఇబ్బందులు తొలగించి నాయన వారికి ఆధారముగా మీరు నిలవబడమని నజరేయుడనే యేసు దివ్య నామంలో అడిగి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్.